కేబినెట్ మీటింగ్లో ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కారిడార్ను ఒక ప్రత్యేక అభివృద్ధి కారిడార్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎందుకో నేను చాలాసార్లు చూస్తున్నా అనేక సందర్భాల్లో కూడా వారు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తారు. ఏ విషయం వచ్చినా కూడా అనంతపురం ఇతరత్ర అత్యంత వెనుకబాటుతనానికి గురవుతున్న అనంతపురం తర్వాత కాలంలో ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ ఇతరత్ర దీనివల్ల ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందింది, రాష్ట్రంలో ఏ రకంగా 3వ స్థానానికి వచ్చిందనే విషయాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. అదేవిధంగా మరింత అభివృద్ధి ఈ జిల్లాని ఉమ్మడి జిల్లాని అనంతపురం సత్యసాయి జిల్లాని అభివృద్ధి చేయాలనే దిశగా వారు ప్రయత్నాలు చేస్తూ దీనికి అభివృద్ధి కారిడార్ కూడా తీసుకురావాలి. ఇవాళ ఒక సోలార్ హబ్గా తయారు చేయడమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాని ప్రత్యేకంగా సత్యసాయి జిల్లాని కూడా వారు దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక సస్టైనబుల్ సోర్స్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరిచ్చి ఆరోగ్య సంరక్షణ చేపట్టడం కానీ లేదా పేదలకి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ఇళ్ల మంజూరు చేసే విషయం మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా దృష్టి పెట్టారు. అయితే